శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంక్షేమకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. లాభాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మంచి సఫలీకృతం అవుతుంది. వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత ఇబ్బంది పెడతారు. ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాల కంటే మనం సొంతంగా చేసుకుంటే బెటర్ కదా అన్న ఆలోచన ఉంటుంది. అలాగే ఉండాలి. కానీ చుట్టుపక్కల వాళ్ళు వ్యాపారం కలిసి చేద్దాం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. 10 మంది 10 రకాలుగా చెప్తారు ఇన్వెస్ట్మెంట్ చేయి బాగా ఉంటుందని చెప్పేసి. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణం చక్కగా కలిసి వస్తుంది. సొంతంగా చేసుకునే వ్యాపారాలు బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉండేది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు అనుకూలంగా ఉంది. సోదరు మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, గైనకాలజిస్ట్, ఆంకాలజీ ఈ రంగాల డెంటిస్ట్ ఈ రంగాల వరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తి చేయాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే చదువు మీద విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టుకోవడం చెప్పదగినది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ కోర్సులో జాయిన్ అవుదాం లేదా ఆ కాలేజీలో జాయిన్ అవుదాం ఈ కాలేజీ జాయిన్ అవుదాం కాకుండా ఇంట్లో పెద్దవారి సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే మన సొంత నిర్ణయాలు ప్రస్తుతం ఉన్న ఏజ్ని బట్టి కూడా ఒక్కోసారి పక్క వాళ్ళు చెప్పింది వినేసి ముందుకు వెళ్ళిపోతుంటాం. అది ఏది మంచో ఏది చెడో కూడా మనకి తెలియని వయసు అటువంటిది ఉంటుంది. కాబట్టి డిగ్రీలో మన పీజీ చేద్దాం అనుకున్నారు, బీటెక్ చేద్దామా లేదంటే వైద్య వృత్తికి వెళ్దాం అనుకున్నారా, ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు ఏదైతే కోర్సు సెలెక్ట్ చేసుకుంటున్నారో దానిని క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. ఈ కన్సల్టేషన్స్ నమ్మి ముందుకు వెళ్ళడం కాదు. ఏది కన్సల్టేషన్స్ బాగుందా లేదా, ఎలా ఉన్నాయి, మంచి యూనివర్సిటీలో సీట్ ఇస్తారా లేదా, ఇటువంటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఏదైనా సరే జాయినింగ్ డేట్స్ ఉంటాయి. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద దృష్టి సారించండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటుంది. ఏదైనా సరే మన భవిష్యత్తు బాగుండాలి. ఈ ఫోటో కోసం మనం ఆలోచించద్దు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఆలోచన తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. అది ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపార పరంగా అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ధనం పరంగా మటుకి చేతిలో ఉండదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా. కానీ మనం ముందుకు వెళ్ళాలి. భవిష్యత్ కార్యరూపం దాల్చాలనే ఆలోచన చేస్తారు. ఒక భూమి కానీ లేదా బంగారం కానీ కొనుగోలు చేస్తారు. ఉన్నంతలో ఉన్నంత వచ్చిన ధనాన్ని కొద్దిగానే సేవింగ్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది మంచి ఆలోచన కాబట్టి అలాగే వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని మెలకువలు అవసరం. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. గైనిక్ సంబంధించినవి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి.
శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి లక్ష్మీ తామర వృత్తులతోటి ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవేల కుంకుమ, కుబేర కుంకుమ, మొగుల్ కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంగళవారం నాడు, ఒక శుక్రవారం నాడు ఏదైనా సరే మహాలక్ష్మి అమ్మవారికి గుళ్ళో కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానపరంగా, సౌభాగ్యపరంగా అన్ని చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త మీ అవకాశం ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఒక మంచి సంబంధం చేద్దాకా వస్తుంది. అయ్యో చేయి జరుపుకుంది అనుకుంటారు, కానీ ఎటుపోదు. మంచి సమయం వచ్చినప్పుడు మీకు అదే సంబంధం మీకు మళ్ళీ రావడం అనేది ఒక చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.